చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. కాగా నేను మరలా ఈ జనుల ఈడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి యెహోవాకు కనబడకుండా చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని ఎదుట కానీ సంఘము ఎదుట కానీ చాలా జ్ఞానవంతులుగా ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు, తెలివి కలిగినటువంటి వారిగా ఉన్నట్టుగా ఉంటారు. మన తెలివి, మన జ్ఞానము దేవుని ముందు ఇక్కడ అంటున్నాడు మరుగైపోవును, వ్యర్థమగును. మన బుద్ధిని అక్కడ కనుపరచాలి అని అనుకుంటే, మన యొక్క తెలివితేటలు దేవుని ముందు ప్రదర్శించాలి అని అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారు తెలుసా? దేవుని పనే చేస్తారు, దేవుని కార్యాలే జరిగించాలనుకుంటారు, కానీ సొంత జ్ఞానాన్ని అక్కడ పెడతారు, సొంత ఆలోచన అక్కడ ఉంచుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మానవుడు ఎప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అలా కాకుండా మరి దానికి వ్యతిరేకంగా నడిస్తే దేవునికి కోపం వచ్చేసింది. ఆయన అనుకున్నదే నెరవేరుస్తాడు, కానీ మనం అనుకున్నది ఎప్పుడు నెరవేర్చడం. కనుక మనం దేవుని త్రోవలోకే వెళ్ళాలి. నేను ఒక మాట చెప్తాను. మనం విజయవాడ వెళ్ళాలనుకోండి, విజయవాడ వెళ్ళాలి అని అంటే రాజ్యమార్గంలోనికి రావాలి. అనగా విజయవాడ వెళ్ళటానికి ఒక రహదారిని వేశారు. ఆ రహదారిలోనికి ఏ ఒక్కరైనా, ఏ ఇంట్లో ఉన్న వాళ్ళైనా, ఎక్కడ బజార్లో ఉన్న వాళ్ళైనా ఆ రహదారికి వస్తేనే విజయవాడ చేరుకోగలుగుతారు. అలాగుననే దేవుని యొక్క కార్యాలు అనేటువంటి స్థలములోనికి, లేకపోతే దేవుని కార్యములోనికి మనం వెళ్ళాలి అని అంటే మనం మన జ్ఞానాన్ని పక్కన పెట్టేసేయాలి, మన తెలివితేటలు పక్కన పెట్టేసేయాలి. తెలివితేటలు లేని వాళ్ళు గనక పూర్తిగా తెలివి కలిగిన వాళ్ళ మీద ఎలా ఆధారపడతారో అలాగుననే నీవు దేవుని మీద ఆధారపడాలంటున్నాడు. ప్రతిదీ దేవుణ్ణి అడగటం, దేవుడు చెప్పినట్టుగా చేయటం, మన బిడ్డల విషయంలోనైనా, మన భర్త అయినా, మన భార్య అయినా, ఎవరైనా సరే ప్రతి ఒక్కొక్కరంట దేవుని మీద ఆధారపడినప్పుడు దైవ జ్ఞానం వారికి లభిస్తుంది. చాలామంది ఏం చేస్తారు తెలుసా? డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులుంటే ఏం చేస్తారు తెలుసా? ఏదన్నా షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలనుకుంటే ఇక దేవుణ్ణి అడగటం లేదు, ఏం లేదు. వెళ్ళమంటాడు, వద్దంటాడు కూడా అడగటం లేదు. ఇక వెళ్ళటమే, ఇక వెళ్ళిపోవడం. ఒక్కోసారి ప్రార్థన కూడా చేసుకోకుండా వెళ్ళిపోతారు. ఈ ప్రార్థన ఉండదు, దేవునికి ఇష్టమో కాదో కూడా తెలియదు. ఒకసారి
ఒక ఆమె ఆ ఊర్లోకి చీరలు అమ్మటానికి వచ్చారంట. చీరలు అమ్మటానికి వస్తే ఆఫర్ పెట్టారంట. ఏంటి ఆఫరు? ఇదిగో తక్కువ డబ్బులకి 3 చీరలు వచ్చేసేస్తాయి. తక్కువ డబ్బులకి 3 చీరలు వస్తాయి. 3 చీరలు కొనాలంటే చాలా ఎక్కువ రేటు, కానీ తక్కువ డబ్బులకి వస్తున్నాయి 3 చీరలు. కనుక ఏం చేయాలి? ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా మరి ఈ చీరలు కొనమంటావా వద్దంటావా, కొనమంటావా వద్దంటావా అని అంటే దేవుడు అన్నాడంటే వద్దు అని అన్నాడంట. ఏమన్నాడు? వద్దు అని అన్నాడు. కానీ ఏమో మనసు ఏముంది? కొనాలని ఉంది. తక్కువగా వస్తున్నాయి, కొనాలని ఉంది. కానీ ఏమేం చేసిందో తెలుసా? దేవుణ్ణి అడిగినట్టే అడిగింది, కానీ దేవుని ఉద్దేశం నెరవేర్చలా. దేవుని ఉద్దేశం నెరవేర్చలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో తెలుసా? ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి చీరలు తెచ్చేసుకుంది. ఇంట్లో పెట్టుకుని రోజు మురుసుకుంటుంది. అబ్బా, ఈ కొంచెం డబ్బులకే 3 చీరలు వచ్చేసినాయి, కొంచెం డబ్బులకి 3 చీరలు వచ్చేసినాయి, ఏం మురిసిపోతున్నాయి, చాలా బాగున్నాయి అనుకుంటుంది. అకస్మాత్తుగా పిల్లోడికి బలహీనత వచ్చేసింది. ఏమొచ్చింది? పిల్లవానికి బలహీనత వచ్చింది. మరి భర్త లేడు. ఏం చేయాలి? కీమా డబ్బులు లేవు హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి. ఎవరిని అడిగితే ఎవరిస్తారు? తన దగ్గరుంటే వెంటనే తీసుకుని వెళ్ళొచ్చు. ఇంకా తను ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళని అడుగుతుంది, వీళ్ళని అడుగుతుంది, పరిచయస్తులను అడుగుతుంది, ఎందరినో అడుగుతుంది. ఎందరిని అడిగినా లేవు అంటున్నారు, కానీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. పిల్లడు చూస్తే బలహీనం అవుతున్నాడు, రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఇక దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తుందో తెలుసా? అయ్యా, నా తప్పు అయ్యా, నీవు ఆ చీరలు కొనొద్దన్నావు, మరి ఇందుకే కావాలి, నా పిల్లోడికి బాగోదు, మరి ఆ డబ్బులు అవసరం అవుతాయి మరి నువ్వు కొనొద్దని చెప్పావు. అది గ్రహించగా నేనేం చేశానో తెలుసా? తేలిగ్గా వస్తున్నాయి, తక్కువగా వస్తున్నాయి కదా అని కొనేసాను. ప్రభువా, నా తప్పు క్షమించయ్యా, నా తప్పు క్షమించు. మరి డబ్బులు వచ్చేలాగా చేయి ప్రభువా, లేదంటే మీరు బాగు చేయి ప్రభువా, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ప్రభువా, మీరు నా బిడ్డను స్వస్థపరచయ్యా. చూసారా? దేవునికి విరుద్ధమైన పనులు చేసింది. మళ్ళీ ఏం చేస్తుంది? ఇక లోకంలో ప్రయత్నం చేసింది, ఇక ఏం కాలా. మళ్ళీ ఇక దేవుడే దిక్కు. మరి దేవుడు దిక్కుగా చేసుకున్నప్పుడు దేవుడు చెప్పినట్టు వినాలిగా. కొంతమంది చెయ్యరు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? చేసినట్టే చేస్తారు కానీ చెయ్యరు. దేవుడు ఏమంటున్నాడు? నేను మీ మధ్యలో అద్భుత కార్యం చెయ్యాలి అని అంటున్నాడు. ఒక ఆశ్చర్య కార్యమును నేను జరిగిస్తాను అని అంటున్నాడు. కానీ అక్కడ దేవుని ముందు మన జ్ఞానాన్ని ప్రదర్శిస్తే, మన తెలివితేటలు ప్రదర్శిస్తే చాలామంది ఈ పనులు చేస్తూ ఉంటారు. అలాంటి పనులు చేయమాకండి. అలాంటి పనులు చేస్తే ఏం జరిగిద్దో తెలుసా? అసలు క్యాన్సర్ వచ్చేసింది. ఏం చేస్తావు అప్పుడు? కనుక కంప్లీట్గా దేవుని మీద ఆధారపడి ఏం చేయాలో దేవుణ్ణి అడుగు. ఈ మధ్య దేవుని పిల్లలు కూడా దేవుని చిత్తాన్ని అడగటం లేకుండా పోయింది. దేవుని నడిపింపు లేకుండా పోతుంది. మనుషుల ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు రాత్రి ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఆ విషయం ప్రకారంగా జరిగితే ఏంటి పరిస్థితి? అసలు
మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సూర్యవతి గారు అంటూ ఉంటారు, ఏమని తెలుసా, చీమలు పోయే దారిని పట్టుకుంటారంట, ఏనుగులు పోయే దారిని వదిలేసేసి దేన్ని పట్టుకుంటారు, చీమలు పోయే దారిని పట్టుకుంటారంట. చీమలు ఎంత అండి, చీమలు ఎంత, కానీ ఏనుగులు పోయే దారిని మాత్రం వదిలేస్తూనే ఉంటారు. పోనీ సంతోషం ఖర్చు పెడతారు, సంతోషంగా హ్యాపీగా ఖర్చు పెడతారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి, దేవునికి చెయ్యాలనేసరికి, దేవునికి ఇవ్వాలనేసరికి అక్కడ మాత్రం చేయరాదు. దేవుని చిత్తం చేయకపోతే అది ఎక్కడైనా దెబ్బే, అది ప్రమాదమే. ఇవాళ కాదు, రేపు కాదు, ఎప్పటికైనా అది అలాగే ఉండిద్ది. ఇప్పుడు మనం చేసిన తప్పులు మనం చిన్నప్పటి నుండి చేసినవన్నీ మరి మన హృదయంలో భద్రంగా పెడబట్టాయి కదా. మరి దేవుడు వాటన్నిటినీ బయలుపరిచి ఒప్పింపజేశాడు. దేవుని స్తోత్ర. వాక్యం వినాలి. మరి దేవుడు మనం ఏ తప్పు చేసినా మంచి చేసినా అక్కడంట మన దగ్గర అంట ఒక గ్రంథం ఉంటుందంట. మనం ఏం మాట్లాడుతున్నా రహస్యంగా ఏమనుకుంటున్నా సరే అది లిఖించబడిద్దంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కనుక దేవుడు అదే అంటున్నాడు, దేవుని కార్యాలకు మీరు అడ్డుపడుతున్నారు, మీ జ్ఞానం అడ్డుపడుతుంది, మీ యొక్క తెలివితేటలు ఉన్నాయి అనుకుంటున్నారు, కానీ అవి అడ్డుపడుతున్నాయి. కనుక వాటిని లేకుండా చేసుకొని కంప్లీట్గా దేవుని మీద ఆధారపడండి. దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా, కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఆశ్చర్య కార్యములను జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. ఎలా జరిగిస్తాడో తెలియదు. దేవుని జరిగించటానికి ఈ లోక జ్ఞానం చేత, ఈ లోక తెలివితేటల చేత వాటిని ఆపుతున్నావా, వాటిని అడ్డుకుంటున్నావా? అలా అడ్డుకోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు, అలా చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా చేశారంటే జీవితాంతం అనుభవించే. రాత్రి నేను చెప్పాను కదా, ఏంటిదో తెలుసా, దేవుని కోసం నిలబడితే దేవుని కార్యాలు జీవితాంతం అనుభవిస్తారు. ఇప్పుడు నిస్సి బాబు నల్లగా పుట్టేటట్టున్నాడమ్మా మరి అని చెప్తే తను ప్రార్థన చేసుకుంది. దేవుడు నలుపు కాకోకుండా దేవుడు మంచి కలర్ను దేవుడు ఇచ్చాడు. అది జీవితాంతం ఉంటుందా, లేదా మధ్యలో ఎగిరిపోయిద్దా? అది దేవుని మేలులు అట్లా ఉంటాయి. మనమే ఈ చిన్న దానికాడ దేవుని కార్యాలను, మన జ్ఞానాలను చాలా చక్కగా కుయుక్తిగా ప్రదర్శిస్తూ ఉంటాం. దేవుని ముందంట అవి వ్యర్థంగా కనబడతాయి అంట. దేవుని ముందు ఎలా ఉంటాయి అంటండి, వ్యర్థముగా కనబడతాయి. ఇప్పుడు వ్యర్థమైన రూపాయిని మనం తీసుకుంటామా, చల్లని రూపాయిని తీసుకుంటామా, పనికిరాని భోజనాన్ని మనం తింటామా, పనికిరాని పలహారాన్ని మనం తింటామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు విచిత్రమైన పనులు చేయటానికి బెసలేలను ఎన్నుకున్నాడంట దేవుడు. మరి నిన్ను
ఉన్నది కుదించటానికా, బిగించటానికా నిన్నెన్నుకుంది. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించేది ఎందుకో తెలుసా? నువ్వు బిగబట్టడానికి కాదు, నువ్వు కుదించటానికి కాదు, లీస్ట్ తీసుకొచ్చి దేవునికి ఇవ్వటానికి కాదు. దేవుడు నీకు బెటర్ అయింది ఇవ్వాలి అంటే నువ్వు దేవునికి బెటర్ అయింది ఇవ్వాలి. ఇప్పుడు చేలో పుచ్చిపోయిన విత్తనాలు, పాడైపోయిన విత్తనాలు విత్తండి, మొలకలు వస్తాయా? రావే. అంటే దేవుడేనంటావా? దేవుడేనా? మన బంధువులు వస్తే మనం ఎలా చూస్తాం? మనం ఎలా చేస్తాం? బంధువులు అబ్బా ఆహా చాలా చక్కగా చేశారు, మంచి ఆతిథ్యం ఇచ్చారు అనుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. అవునా? కానీ సంఘము ఏం చేస్తారు? వాళ్ళ క్షేమం, వాళ్ళ బాగోగుల కొరకు, వాళ్ళు బాగుండాలని వాళ్ళ ప్రార్థన జీవితాంతం ఉండిద్ది. అదే వారికి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే ఎప్పుడు కూడా అదే చేస్తావు. నువ్వు నమ్మితే అలాగే జీవిస్తావు, అలాంటి జ్ఞానాన్నే ప్రదర్శిస్తావు, అలాంటి తెలివితేటల్ని నువ్వు దేవుని ముందు పెడతావు. ఇప్పుడు నీ బిడ్డలు కూడా ఏం నేర్చుకుంటారు? నువ్వు ఇచ్చే జ్ఞానమే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. రేపు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఇది వాళ్ళు చేస్తారు, వాళ్ళ పిల్లలకు వాళ్ళు నేర్పుతారు. అసలు అంతరించిపోయిద్ది. అసలు భక్తి అనేది కరెక్ట్గా లేకుండా పోయిద్ది. అసలు ఆలోచించారా? భక్తిని ఎంత కరెక్ట్గా చేస్తేనో మన నుంచి మన సంతానానికి కొద్దో గొప్ప వచ్చింది. మనమే మన సొంత తెలివితేటలు ప్రదర్శిస్తే అక్కడేం కనపడతాయి? జ్ఞాపం చేసుకోనండి. దేవుని వాక్యాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. చూసారా? చాలా చాలా బాధకరమైనటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వారంట 28వ వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. చోటియ్యనొల్లకపోయిరంటే దేవుని చేర్చుకోలేదనా? వారు రక్షణ పొందలేదనా? కాదు. దేవుడు ఉద్దేశించిన రీతిలో నీవు అక్కడ నెరవేర్చలేదని, నీవు అక్కడ చేయలేదని దేవుని యొక్క ఆలోచన. కూరగాయల బుట్టకాడికి వెళ్ళి మనం ఏం చేస్తాం? మంచి ఏరుకుంటామే. మరి దేవునికి కూడా ఎలాగుండాలి? మంచివి చెయ్యాలని ఆయనకి స్థలం ఇవ్వాలంట. మంచిది చెయ్యాలి, మంచిది ఇవ్వాలనే ఆలోచన ఆయనలో మనం ఆలోచన చేస్తేనంట ఆయనకి స్థలం ఇచ్చినట్టంట. చూడండి, దేవుడు ఏమన్నాడు? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చటానికి
స్థలము లేదు. తలవాల్చటానికి మనిషి అంతా కాదు, ఒక తల వాల్చటానికి ఎంత స్థలం ఉండిద్ది, ఎంత స్థలాన్ని ఆక్రమించింది. కానీ కొంచెం కూడా ఆ స్థలాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇవ్వలేకపోతున్నామంట. అంత మన ఇష్టం, మన ఇష్టం, మన ఇష్టం, మన ఆలోచన. ఇది మన చేతిలో ఉందిగా, మనం ఇష్టం వచ్చినట్టుగా చేయాలి, మన ఇష్టం వచ్చినట్టుగా నెరవేర్చాలి. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు అప్పగించాడు. దేవుడు ఏం చేయడు, దేవుడు మొట్టికాయలేడు, దేవుడు ఏమనడం. ఏం చేస్తాడు తెలుసా, సైలెంట్గా ఆ భ్రష్ట మనసుకి అప్పగిస్తాడు. అందుకని మనం ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం, అందుకని మనం ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలాంటి భ్రష్ట మనసుకు అప్పగింపబడకూడదని మనం ఏం చేయాలో తెలుసా, నేను ఇందాక చెప్పాను, తెలివి లేనివాడు తెలివి కలిగినటువంటి వాని ముందు తన ఉన్నదంతా ఎలా చెప్పుకుంటాడు, ఇది ఎలాగా చెయ్యాలి, ఇక్కడ ఎలాగ ఉండాలి, ఇది ఎలాగ చదవాలి, ఇలాగా ఇప్పుడు ఈ సమయంలో ఎట్లాగ ఉండాలి, అతని మీద ఎలాగ ఆధారపడతాడో అలాగునని మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు నీ జీవితములో ఊహించని రీతిలో దేవుడు తన కార్యమును జరిగించడానికి ఆయన సమర్థుడు. అది ఎలా చేస్తాడో తెలియదు, అది ఎలా చేస్తాడో తెలియదు. కానీ నీ తెలివితేటలు ప్రదర్శించావంటే అది ఎట్టెళ్తుందో కూడా తెలియకుండా అయిపోయింది. దేవుని వరాలు ఎటెళ్ళిపోతాయో కూడా అర్థం కాకుండా అయిపోతుంది. ఖర్చు అయితే చూస్తావు, కానీ అక్కడ కార్యం కనపడదు. కార్యం కనబడాలంటే దేవుని ముందు పెట్టు. దేవుడు చెప్పినట్టుగా ప్రతిదీ కూడా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. దేవుని సలహా ఎవరైనా చెప్తున్నా దేవుడు వారు దైవికంగా ఉంటే గుర్తుపెట్టుకో, ప్రార్థనా పరులే కానీ చాలామంది చెడు సలహాలు ఇస్తూ ఉంటారు. దేవుని ఆజ్ఞను మీరే సలహాలు ఇస్తారు. అలాంటి జోలికి పోకూడదు, అలాంటి వారి జోలికి వెళ్ళకూడదని దేవుని వాక్యం రాత్రి మనం చూసుకున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన జీవితంలో అద్భుతం చేయాలి అని అంటే ఒకటే ఒక గుర్తు ఏంటంటే, ప్రభువా నీ కార్యం జరగటానికి నేను ఎక్కడ అడ్డున్నాను, నా వాళ్ళు ఎక్కడ అడ్డున్నారు, నేను ఏది చేయకుండా ఉన్నాను, ఏది చేయకుండా ఏది నెరవేర్చకుండా నేనున్నాను, నాకు తెలియచి నేను అది చేస్తాను అనని గనక మనం దేవుని సన్నిధిలో మనం తీర్మానించుకొని జీవితాంతం దానిని మనం నెరవేర్చి తీరాలి. ఏం చేయాలంటండి, నెరవేర్చి తీరాలి. నెరవేరిస్తే అది నీకు మేలు, నాకు కాదు, నీ కుటుంబానికి మేలు, నీ తర్వాత వచ్చే తరానికి మేలు. అలాంటి మేలులు మన జీవితంలో చూడాలి అనంటే మరి మనం ఏం చేయాలో తెలుసా, మనం ఎప్పుడు కూడా దేవుని ముందు మన కుయుక్తిని ప్రదర్శించకుండా, మన తెలివితేటలు ప్రదర్శించకుండా, జస్ట్ బ్లైండ్గా దేవుని మీద మనసు పెట్టి దేవుని మీద ఆధారపడి ప్రభుని అడగాలి, ప్రభు చెప్పినట్టుగా నడుచుకోవాలి. ప్రభు ఆజ్ఞ ఓకే అన్నామంటే అది మాట. రాత్రి ఏం చెప్పిందో తెలుసు, ఒక తల్లి ఒక కుమారుడికి చెప్పిందంట ఉద్యోగం ఇచ్చినప్పుడు, ఇదిగో నీ ప్రాణం పోతున్నా సరే నీవు బైబిల్ని మాత్రం విడవద్దు, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో అని చెప్పాక
దేవుడు ఆ బిడ్డను ఎంతగా ఆశీర్వదించాడో తెలుసా? ఆ బిడ్డ కూడా అదే మాట ఇచ్చాడంట, తల్లితో ప్రమాణం చేసి చెప్పాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ కొడుకు, నీ బిడ్డలు, నీ వాళ్ళు ముందు దేవుని చిత్తం చేశాకే, దేవుని మాట నెరవేర్చాకే వారి స్వకార్యాలు చూసుకుంటున్నారా? వారి పనులకు వారు వెళ్తున్నారా? ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు ఆలోచించు. మాకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకో. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారు దేవుల్లోనే దేవుని ఆశీర్వాదాలు చూడాలి అనంటే, దేవుని మేలులు చూడాలి అనంటే తప్పనిసరిగా మనం చేయాలి. లేకపోతే తరువాత వారు లోకంలోకి వెళ్ళిపోయాక నువ్వు నెత్తెనరు కొట్టుకున్నా నువ్వు దేవుని వైపు అతడు తిరుగుతాడని గ్యారెంటీ లేదు. నువ్వెన్ని మొక్కులన్నా మొక్కు, ఎన్ని కొబ్బరికాయలన్నా కొట్టు, నువ్వేమన్నా చెయ్యి, మొదల్లో వదిలేసేసేసి తర్వాత ఎప్పుడో అంత అయిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే వచ్చిదా? రాదు. నీ బిడ్డల కోసం నువ్వేం చేస్తున్నావు? నీ బిడ్డలు బాగుండాలని, మంచి అలవాట్లు నేర్చుకోవాలని, మంచి మార్గంలో ఉండాలని, మంచి పద్ధతులు చేయాలని, దేవునికి మంచి కార్యాలు, విచిత్రమైనటువంటి పనులు చేసి ఒక అతన్నంట ఒక తల్లి ఇలాగే చెప్పిందంట. చెప్తే సరేనని తల్లికి మాటిచ్చాడంట. అతను అన్నాడంట, నేను ఆయన ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత దేవుని మాటలు చెప్తుంటే అతన్ని చంపాలని చూశారంట. ఏం చేస్తున్నారు? చంపాలని చూశారంట. చంపాలని చూస్తూ ఏం చేశారు తెలుసా? ఎన్ని చెప్పినా బైబిల్ని వదిలిపెడతలేదని ఏం చేశారు తెలుసా? ఒక రోజునంట అతను 2 కాళ్ళు కట్టేసేసి అలాగే సముద్రంలోకి వదిలేసేసారంట. ఏం చేశారంటండి? సముద్రంలోకి వదిలేసేసారంట. మళ్ళీ కాసేపు లాగా ఉన్న తర్వాత పైకి లాగటం, మళ్ళీ పడేసేయటం, మళ్ళీ పైకి లాగటం, అలాగ చేసిన తర్వాత పైకి లాగినప్పుడంట స్పృహ తప్పిపోయాడంట. స్పృహ తప్పిపోతే కొత్తసేపుడికి మళ్ళీ మెలకు వచ్చిందంట. వారితో అన్నాడంట, ఏమన్నాడో తెలుసా? అయ్యా, నేను ఒకవేళ గనక చనిపోతే నా బైబిల్ నాతోనే ఉంచి పెట్లు పెట్టేసేసేయండి, అలా మమ్మకి పార్సిల్ చేసేయండి. కానీ మమ్మ ఆఖరి టైంలోనైనా దాన్ని చూసి సంతోషించింది. ఎందుకు తెలుసా? నాకు ఇచ్చిన మాటను నెరవేర్చి తన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకున్నాడు అని సంతోషించింది. అది నాకు చాలు అని అన్న తర్వాత వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే అతను చంపాలనుకున్నారో ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చారంట. వాళ్ళందరూ రక్షించబడ్డారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎలాంటి పునాది వేస్తున్నావు నీ బిడ్డలకు? ఎలాంటి మార్గంలో ఉంచుతున్నావు? ఈ లోకం శాశ్వతం కాదమ్మా. ఎన్ని డిగ్రీలు పొందుకున్నా నాకు ఒకసారి అనిపించింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయారు. ఆయన ఎన్ని డిగ్రీలు చదువుకున్నాడు? ఏమండి? అబ్దుల్ కలాం గారు చనిపోయారు. ఆయన ఎంత చదువుకున్నాడు? ఏమండి? ఇప్పుడు మొన్న ఈ మధ్య ఆయన గారు చనిపోయాడు, పేరు గుర్తురాట్లా, లైలాండ్ అమ్మా టాటా, ఏం పేరు? రతన్ టాటా గారు. ఆయన గారు చాలా ఆస్తి ఉంది, కానీ మనుషుల దగ్గర చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ యేసు ప్రభువుని మాత్రం సొంత రక్షకుడిగా అంగీకరించాల. ఉపయోగం ఏంటి? దేవుడు అన్నాడు, ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి వానికి లాభం? ఈ లోకం వరకు అందరూ గొప్పగా చెప్పుకుంటారు, ఈ లోకం వరకు అందరూ మంచిగా మాట్లాడుకుంటారు, కానీ అక్కడో
అక్కడేం సంపాదిస్తున్నావు? దేవుని వాక్యం చదువుకుందాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. యెహోవా ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను, తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు వడిగా విడవగా ఆయన గద్దింపునకు, చూసారా, అతని శ్వాస, దేవుని శ్వాస అంట వడిగా విడిచాడంట, అంటే బలంగా విడిచాడంట. మనం గాలి పీల్చుకుంటాం, వదులుతాం. ఎంత మనం గాలి వదిలిన దానికి కనీసం చిన్న ఆకు కదిలిద్ది, ఇక్కడ కదలదాం. కానీ దేవుడు అంట ఆ గాలిని వడిగా విడవటం వలన సముద్ర అడుగు భాగం అంట కనబడిందంట. చూసారా, నీ కోసం ఏదైనా చేయటానికి ఉరుముల ధ్వనిని పంపించాడంట. ఎందుకో తెలుసా? నీకు వ్యతిరేకముగా రూపించిన దానిని పారదోలటానికి కొరకు, శత్రువులను పారదోలటానికి కొరకు, శత్రువులను తరమటానికి కొరకు, నీకు కష్టం లేకుండా సులువుగా నీ దగ్గర పని మంచిగా జరగాలని, నీకున్న బలహీనతలు పోగొట్టాలని ఆయన తన బాణాన్ని విసిరాడు. ఎవరి మీదకో తెలుసా? శత్రువుల మీదకే. అలాంటి ఆయన మీద, అలాంటి ఆయనక నీ హృదయంలో స్థలమే కొన్ని ఉంటున్నావు. అలాంటి గొప్ప ఆయనక ఆయన చేసి చెప్పింది చేయకుండా నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నావు. దేవుడి నీ పక్షంగా ఆయన ఎంత గొప్ప కార్యాలు చేయాలనుకున్నాడో తెలుసా? అదే ఇప్పుడు మనం చదువుకున్నాం 14వ వచనం. యెహోవా ఆకాశమందు గర్జించెను. ఆకాశములో ఉండి ఆయన ఏం చేశాడంటండి? ఎవరి గురించి గర్జించాడు? ఎవరి గురించి గర్జించాడు? ఎవరిని గర్జించాడు? ఎవరిని గర్జించాడంటే ఇక్కడ శత్రువులను గర్జించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకులకు గొప్ప కార్యం జరగాలని, అక్కడ యుద్ధంలో గొప్ప మేలు కలగాలని ఏం చేశాడు తెలుసా? ఆకాశములో గర్జించగానే ఏం జరిగిందో తెలుసా? సర్వోన్నతుడు ఉరుమ ధ్వని పుట్టెను. అబ్బా, ఆయన గర్జన కంట పెద్ద ఉరుముల ధ్వని పుట్టిందంటండి. ఆ ఉరుముల ధ్వని పుట్టగానే ఏమయ్యారు? తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. బాణాలు బయలుదేరినాయి అంట. ఏమైంది అంటండి? ఉరుములు వచ్చి బాణాలు సంధించినాయి అంట. బాణాలు సంధిస్తే అవి ఎవరి మీద పడ్డాయి? శత్రువుల మీద పడ్డాయి అంట. శత్రువుల మీద పడ్డప్పుడు శత్రువులు ఏమయ్యారు? చెదిరిపోయారంట. శత్రువులు యుద్ధం చేయాల్సిన దానికి బదులుగా ఏమైపోయారు? పారిపోతున్నారంట. ఏం చేస్తున్నారంటండి? పారిపోతున్నారు, చెదిరిపోయారు. ఎవరికి వాళ్ళే బతుకు జీవుడు అనుకుంటూ, ఎవరికి వాళ్ళే తప్పించుకోవాలని
వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఆ స్థలం నుండి పారిపోతున్నారంట. అంతటి గొప్ప దేవుణ్ణి పెట్టుకొని నీ పిల్లలకు నువ్వు ఏం నేర్పుతున్నావు? మనం చేసేదంతా వాళ్ళు చూస్తూ ఉంటారు, మనం మాట్లాడుకునేదంతా వాళ్ళు వింటారు, వాళ్ళు మర్చిపోరు. దైవజనులకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో, సంఘానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో మన క్రియల ద్వారా తెలిసిద్దంట. ఏంటంట? మన క్రియల ద్వారా తెలిసిద్దంట. కనుక మన క్రియలు ఎట్టుండయి, మన మాటలు ఎట్టుండి? నేను ప్రతిసారి చెప్తాను, సంఘంలో దేవునికి మనం ఏది చేసినా గొప్పగా, బలముగా, అధికంగా ఉండాలని చేయాలంట. దేవుడు దానిని బట్టి తన కార్యాలను ఆకాశపు వాక్యండ్లని విప్పి పట్టజాలనంత దీవెనలు కొమ్మరించేటట్టు ఉండాలి. నీ దృష్టిలో దేవుడు, దైవజనులు, సంఘం చులకనగా చూడమాకు. నువ్వు ఇలా చూస్తే దేవుడు నిన్ను చులకనగా చూస్తాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవే విత్తుచున్నావో ఆ పంటనే కోస్తావు. మోసపోకుడి, దేవుడు మన అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? మన అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. కనుక జ్ఞాపకం చేసుకొని మనం ఎప్పుడు కూడా ఇంత గొప్ప దేవుని బిడలక మనం చేస్తుంది, ఇంత గొప్ప దేవునిక మనం చేసేది. దేవుడు ఏమన్నాడు? ఈయన సహోదరులకి మీరు ఏది చేసినా, దేవుడు ఏమన్నాడు? అది నాకు తెలుసుగా. ఈ వాక్యాలు మరి మనం ఎందుకు అలాంటి ప్రదర్శనలు ప్రదర్శిస్తూ ఉంటాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చేస్తే దేవుడు నీకు దూరం అవుతాడంట. దేవుడు నీకు దూరం అవ్వాలా, దగ్గర అవ్వాలా, అది నీ మీద ఆధారపడి ఉంది. నీ దగ్గర ఉంది అవకాశం, ఎవరి దగ్గర లేదు, ఎవరి చేతిలో లేదు. కనుక జ్ఞాపకం చేసుకొని దైవచిత్తానుసారంగా దేవుని మాటను బట్టి మనం నడుచుకుందాం. ఆఖరిగా ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ముండ్ల పొదలలో, ముండ్ల పొదలలో వాక్యము వినువాడే గాని ఐక విచారమును ధనమోహమును చూశారంటండి. ఏంటంట? అవన్నీ కూడంట దేవుని వాక్యమునంట అణిచివేయును గనుక, చూసారా, వాడు నిష్ఫలుడు. వాక్యం లోపలికి వెళ్దాం, వాక్యానుసారంగా చేయాలని ఆలోచించరు. వాక్యము విన్నట్టే వింటారు. ఈ చెవును వింటారు, ఆ చెవున వదిలేస్తారు. ఇది ఎట్లా ఉంటుందంట? ముళ్ళ పొదలో వేసిన విత్తనంతో సమానం. ఆ ముళ్ళ పొదల్లో వేసిన, ఆ ముళ్ళ పొదలంటే ఏంటవి? ధనదాహం, డబ్బు మీద ఆశ, ధనమోహం అంట. వ్యామోహం వేరు, ధనమోహం వేరు. వ్యామోహం ఎంతో, ధనమోహం కూడా
అంతే. ఇప్పుడు ధనమోహం ఉన్నప్పుడంట ఏం చేస్తారో తెలుసా? ఎప్పుడు ఆలోచన అంతా ధనం మీదే ఉండిద్దంట. ధనం గురించి మాట్లాడతారు. నువ్వు ధనం గురించి మాట్లాడావంటే నీకు ధన వ్యామోహం ఉందని గుర్తుపెట్టుకో. అలాంటి వ్యామోహంతో నువ్వేం చేయలేవు, నువ్వేమీ చేయలేవు. ఒక అతనంట, అతనికి గొప్ప పేరంటే ఇష్టం. ఏం చేయాలి? గొప్ప పేరంటే ఇష్టం. ఒక చోటంట దాన ధర్మం చేస్తూ అతడు ఏం చేశాడు తెలుసా? అతడు ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు అతనికి ఏం కావాలి? గొప్ప పేరు కావాలి. అందుకని ఏం చేశాడు? బాయ్ కెమెరామ్యాన్ రా. కెమెరామ్యాన్ వచ్చాడు. కెమెరామ్యాన్ వచ్చిన తర్వాత అతడు బుడోది అని అన్నాడు. తీసుకున్న అతను ఏం చేశాడు తెలుసా? ఇచ్చే అతనికి ఇచ్చినట్టుగా పట్టుకున్నాడు. ఏం చేశాడు? తీసుకునే అతను ఇచ్చినట్టుగా పట్టుకున్నాడు. ఆయన బిత్తరపోయాడు. ఏంటిది? నీకే నేను కావాలంటే ఇస్తే తీసుకోని అన్నాడంట. ఏమన్నాడు? తీసుకుని వెళ్ళిపో. పేరు గొప్పల కోసం నువ్వు చేసేది అది నీకు ప్రతిఫలం ఉండదు అని అతనితో మాట్లాడి పంపించేసాడంట. మనం చేసేటప్పుడు దేవుని దగ్గర నుండి ఆ ప్రతిఫలం రావాలని మనం చేయాలి. అంతేగాని ఈ లోక పేరు ప్రఖ్యాతుల కోసమో దేనికోసమో మనం ఎప్పుడు కూడా చేయకూడదు. దేవుడు నీకు ఇచ్చాడు, నీకు ఇచ్చిన దానిలో మళ్ళీ నువ్వు చేస్తున్నావు, అది నీకే మేలు. కనుక జ్ఞాపకం చేసుకొని మనం ఎప్పుడు కూడా ఏది కూడా ఇది నాకుంది అనే మనస్సు నీకు రాకూడదు. ఆ అహం నీకు ఉండకూడదు, ఆ గర్వం నీకు ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే నీవు కలిగి ఉండావో అవన్నీ దేవుడిచ్చినవే అని గుర్తుపెట్టుకొని దాని మీద మనసు తీసేసుకో. దాని మీద మనసు తీసేసుకొని నీవు భక్తిలో ఎదుగు. అప్పుడు కరెక్ట్గా ఎదగలుగుతావు. లేకపోతే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్న వ్యక్తి అవుతావు. కనుక జ్ఞాపకం చేసుకొని దేవుని మాట ప్రకారంగా దేవుడు నీ పక్షాన ఉన్నటువంటి వాడు మామూలు వ్యక్తి కాదని తెలుసుకొని ఆయన మాట ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా నీవు నీ కుటుంబంతో కూడా నడుచుకొని దేవుని మేలులు చూడాలని మనం జీవిద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. అందరం కండ్లు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు ఇప్పటి వరకు మనతో మాట్లాడాడు. మాట్లాడిన ప్రతి మాట అది మనల్ని ఉద్దేశించే మాట్లాడారని, దేవుడు మనతో మాట్లాడాడని గ్రహించి మన తప్పులన్నీ ఒప్పుకుందాం, మన పాపాలన్నీ ఒప్పుకుందాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరికి వారే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు తల్లి. అందరం ప్రార్థించేద్దాం.
దేవుడు మన మధ్యలో ఉన్నాడు. తన కార్యాన్ని మన పక్షంగా వెల్లడి చేయాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. ఆ తప్పులు ఒప్పుకుంటావా? ఆ స్థితిని విడిచిపెడతావా? ఆ గొప్ప కార్యం, అలాంటి గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు మరిచిపోకుండా ప్రభు మాట ప్రకారంగా ప్రభు చిత్తాన్ని తెలుసుకొని మనం నడుచుకుంటే మనకు మేలు కలుగుతుందని నువ్వు గ్రహించి ప్రార్థన చేసుకుంటావా? నీకెంతో మేలు కలుగుతుంది. నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి మేలు కలగాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. నీ కోసం ఏదైనా చేయడానికి, శత్రువులను తరమడానికి, దుష్ట శక్తులను దూరపరచడానికి ఆయన నీ పక్షంగా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవున్నా, అలాంటి గొప్ప దేవున్నా నువ్వు విడిచిపెడుతుంది? ఆయన ముందా ఈ లోకానుసారంగా దేవుని ఆజ్ఞ నెరవేర్చినట్టే ప్రవర్తిస్తున్నావు? దేవుని చిత్తం చేసినట్టే నడుచుకుంటున్నావు? నీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ ఆంతర్యం దేవునికి తెలుసు. దేవా, నీకు వందనాలు. నీ జీవితం నీ బిడ్డలను చెడగొట్టేదిగా ఉండకూడదు. నీ బిడ్డలకు మాదిరికరంగా ఉండాలి నీ జీవితం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు. మా ముందున్నటువంటి మీటింగ్స్ను మీరు ఘనంగా జరిగించండి. ఎలాంటి లోటు లేకుండా చేయండి. అనేకులు నడిపించండి. కావలసినటువంటి నా ప్రభువా ద్రవ్యాన్ని నా ప్రభువా మీరు ఏర్పాటు చేసి ప్రతి కార్యాలు మీరు జరిగించుకొని ఆరాధన ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా దీవించండి. బద్రీ గారు వారి కుటుంబాన్ని అంతటిని, అయా సూర్యవతి గారిని, అలాగే నీ బిడ్డలు యోహాను గారిని, నీ బిడ్డ రాణిని బట్టి, పవిత్రను, నిస్సీబాబును బట్టి, బిడ్డలందరిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభు వారిని ముందు నా ప్రభునైనా మీ మీద ఆధారపడి నా ప్రభునైనా మీ జ్ఞానం కింద లోక జ్ఞానం వ్యర్థమని నా ప్రభునైనా నీ జ్ఞానం కొరకు ఎదురు చూసేవారిగా, మీ సలహా కొరకు ఎదురు చూసేవారిగా, మీ చిత్తం కొరకు ఎదురు చూసేవారిగా బిడ్డలు మీరు వాడుకొని నా ప్రభు దగ్గర నుండి దూరం నుండి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీ మాటలు ఉన్న వారందరినీ కూడా మీరే దీవించి మీరు ఆశీర్వదించి నీ కృపకు పాత్రలుగా చేసి మహిమ పొందమని బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతం కూడా ప్రతి ఒక్కొక్కరికి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించే దేవుడిగా మీరుండి ప్రతి ఒక్కొక్కరి పట్ల అద్భుతాలు జరిగించుకొని మీ నామానికి మహిమ తెచ్చుకొని బిడ్డలు మీకు సాక్షులుగా నిలబెట్టుకొని ప్రభువే దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, అందరికీ వందనాలు.